శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మండపల్లిలో ఘోర హత్య జరిగింది. మామ అల్లుళ్ల మధ్య జరిగిన వాగ్వాదంలో అల్లుడు మామని అతి కిరాతకంగా చంపాడు. మండపల్లి గ్రామానికి చెందిన పాతిర్ల దశరథరెడ్డికి బర్రి గంగయ్య కుమార్తె డిల్లెమ్మకు 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికిద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలోనే తరచూ గొడవలు జరిగేవి. వీటిని గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సద్దుమణిగించేవారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలోనే డ్వాక్రా గ్రూపులలో వచ్చిన డబ్బుతో అల్లుడు దశరథకు మామ గంగయ్య ఒక బైక్ని ఫైనాన్స్ ద్వారా కొనిచ్చాడు. ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టకపోవడంతో ఎక్కడ ఫైనాన్స్ వాళ్ళు బైక్ను తీసుకుని వెళ్లిపోతారోనని అనుమానంతో బైక్ను మామ గంగయ్య తీసుకుని వెళ్లిపోయారు. పాత కక్షలు మనసులో పెట్టుకున్న దశరథ మామ గంగయ్యతో ఘర్షణకు దిగి ఛాతీ ఎడమవైపు కత్తితో పొడిచాడు. ఒక కత్తి విరిగిపోయి కింద పడిపోగా మరొక కత్తిని తీసుకుని పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న గంగయ్యను గ్రామస్తులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా నిందితుడు పాతిర్ల దశరథరెడ్డి పరారీలో ఉన్నాడు. కాగా నిందితుడు దశరథ ఇదివరకే నేర చరిత్ర కలవాడని, ఒడిశా బెరంపూర్ రౌడీగా చెప్పుకునేవాడని గ్రామస్తులు తెలిపారు. మన మండపల్లి ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి మా బావగారు అవుతారు. బర్రి గంగయ్య అనే వ్యక్తి. అతను గత 10 సంవత్సరాల క్రితము పాతిర్ల దశరథరెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. అతను మ్యారేజ్ చేసినప్పటి నుండి ఆవిడ మొదటి ప్రెగ్నెన్సీ అయిన వెంటనే వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఇంటికి పంపించే చక్కగా చూసుకుపోవడం, కొట్టడం గట్రా చేయడం జరిగింది మొదటి సంవత్సరం నుండి. అప్పుడు ఊర్లో మండపాల మీద మీటింగ్లో తగాదలు ఇవన్నీ పెట్టుకొని క్లియరెన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ వస్తామని చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు అక్కడే అమ్మగారి ఇంట్లోనే ఉండడం జరిగింది. తర్వాతను ఈ జీవన్ రెడ్డి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వీళ్ళందరికీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒప్పందం అయ్యి వాళ్ళకి మళ్ళీ ఇంటికి చేర్చడం జరిగింది. అప్పుడు చేర్చిన తర్వాత మళ్ళీ ఇంకో పిల్ల పుట్టడం జరిగింది. ఈ మధ్యలో వాళ్ళిద్దరం బాగుండేటప్పుడు వాళ్ళ ఆవిడ ఢిల్లీ అనేసి వాళ్ళ ఆవిడ డ్వాక్రా లోన్ తీసుకునే డబ్బులు ఇచ్చింది, ఒక 50,000 వస్తే ఆ డబ్బుల కోసం డబ్బులు అడగడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, అంత రోడ్డు మీద కలిస్తే అడగడం జరిగింది. ఇంటి దగ్గర అడిగితే డబ్బులు ఇవ్వమని అడిగితే డబ్బులు నేనేమో మీరు ఏడు చేసుకుని తప్పు చేసుకుని అంటే వాళ్ళ నాన్నగారు అంటే ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి ఆ బైక్ అయితే తేవడం జరిగి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. బైక్ ఇలా తెచ్చాను, దాని తర్వాత ఆడు ఊరికి వచ్చినాడు, మాకు న్యాయం చేయండి అని చెప్పడం కూడా జరిగింది. దాని విషయంలో ఏంటంటే కొంత నిర్లక్ష్యం అవడం చేత అతను నిఘా పట్టి ఈరోజు పెద్దల దగ్గరికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాడని అది తెలుసుకొని వెనక నుండి వచ్చి గట్టిగా కత్తిపోటుకైతే పొడిచి చంపడం జరిగింది. పక్కా ప్రణాళికతో చంపడం జరిగింది.